నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? సో అందరూ ఇన్ఫర్టిలిటీ తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది వరకు మన మదర్స్ ఏజ్ వాళ్ళల్లో చూసుకున్నట్టయితే ఎక్కడో ఒక దగ్గర పిల్లలు లేని వాళ్ళు కనిపించేవాళ్ళు. బట్ నౌ ఎస్పెషలీ ఇన్ ద మెట్రో సిటీస్ ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం, అంటే సంతానలేమి అనే ప్రాబ్లం చాలా ఎక్కువైపోయిందండి. పొల్యూషన్ కానివ్వండి, మీరు తినే ఫుడ్ వల్లనో లేదా మీరు చేసే వర్క్, ఆ స్ట్రెస్, ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ అలవాటు పడ్డము, ఈవెన్ లేడీస్ కూడా కెరియర్ గురించి ఆలోచించి లేట్గా మ్యారేజ్ చేసుకోవడము, అండ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా మళ్ళీ పిల్లలకి గ్యాప్ ఇవ్వడం, ఇవన్నిటి వల్ల ఇదివరకు అలా కాదు, మ్యారేజ్ అవ్వగానే ఫస్ట్ మంత్ ఆర్ సెకండ్ మంత్లో కన్సీవ్ అయిపోయేవాళ్ళు అనమాట. సో దానివల్ల మనం ఎక్కడైతే పీక్ ఫర్టిలిటీ మనకు విమెన్కి ఉండాలో ఆ టైంని మిస్ అవుతున్నాం అనమాట. సో 30 years లోపు పీక్ ఫర్టిలిటీ పీరియడ్. సో మీరు 20 to 30 మధ్యలో ఉన్న వాళ్ళకి చాలా హై పొటెన్షియల్ ఆఫ్ బికమింగ్ ప్రెగ్నెన్సీ ఉంటుందన్నమాట. సో 30 దాటిన తర్వాత మెల్లిమెల్లిగా ఛాన్సెస్ విల్ డ్రాప్, ఎగ్ నెంబర్స్ డ్రాప్ అవుతాయి, క్వాలిటీ డ్రాప్ అవుతుంది, అండ్ దెన్ యువర్ లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చేసి వెయిట్ పెరగటము, పీసీఓడి రావటం, హార్మోన్ ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో న్యాచురల్గానే మీరు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెంచుకోవాలంటే వితౌట్ కమింగ్ టు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, అంటే ఒక నాలాంటి ఎక్స్పర్ట్ని చూడాల్సిన అవసరం లేకుండానే మీరు కన్సీవ్ అవ్వాలంటే ఏం చేయొచ్చు? ఫస్ట్ థింగ్ అండి, ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ 30s, మీరు 30sలో ఉన్నారు అంటే వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. ఇంకా డిలే చేయడం నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో 30-31కి మ్యారేజ్ అయిందంటే ఫస్ట్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ, దెన్ మేబీ యువర్ కెరియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఫర్టైల్ పీరియడ్ ఎప్పుడో తెలుసుకోండి. సో కొంతమంది ఏంటంటే పీరియడ్స్ అవ్వంగానే కలవాలి లేదా నెక్స్ట్ పీరియడ్ వచ్చే ముందు కలుసుకోవాలేమో, అది ఫర్టైల్ పీరియడ్ ఏమో అని అనుకుంటూ ఉంటారు. నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కూడా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. మిడిల్ డేస్ వదిలేసి ఫస్ట్ అండ్ లాస్ట్ పీరియడ్కి ముందు పీరియడ్కి వెనకాల కలుసుకోవాలేమో అనుకున్నాం మేడం అని చెప్పారు. సో 3 years నుంచి అలాగే ట్రై చేస్తున్నారు వాళ్ళు. సో అది ఫర్టైల్ పీరియడ్ కాదండి. పీరియడ్స్ అయిపోయిన తర్వాత 7th or 8th డే నుంచి కలుసుకోవడం మొదలుపెట్టి పీరియడ్ వచ్చే కంటే ముందు ఆల్మోస్ట్ ఒక 1 week వరకు మధ్యలో ఈ డేస్ అన్ని కూడా ఫర్టైల్ డేసే అనమాట. సో రెగ్యులర్ సైకిల్స్, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళల్లో అరౌండ్ 14th డే ఓవ్యులేషన్ జరుగుతుంది. సో 15th డే ఆర్ 14th డే కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఈ 14th డేకి ముందు ఒక 3-4 days, తర్వాత ఒక 3-4 days కలిసి ఉన్నట్టయితే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి. అండ్ ఇంకోటి, ఎన్నిసార్లు కలవాలి అని కూడా డౌట్ ఉంటుంది. ఆ ఫర్టైల్ డే ఎగ్ రిలీజ్ అయ్యి ఒక్క రోజు కలిస్తే చాలా. సో కొంతమంది హస్బెండ్స్ ఏంటంటే బయట ఉంటారు, జాబ్స్ అక్కడ ఉంటాయి, అండ్ వాళ్ళు ఫర్టైల్ పీరియడ్ మాకు 14th డే అని తెలుసుకొని ఆ రోజు వస్తారు. జస్ట్ దట్ one day they'll have intercourse and then he'll leave back again. So this is not going to work అండి. When you are planning for pregnancy, you should be serious enough. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ మై ప్రెగ్నెన్సీ కోసమే స్పర్మ్ రిలీజ్ చేయాలన్నట్టు కాదు. ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ లవ్ అండ్ తర్వాత మీరు మాట్లాడే విధానం, ఒకరికొకరు కౌన్సిల్ చేసుకునే మాటలు, సో ఇవన్నీ కూడా ఒక హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి విమెన్స్ బాడీలో. సో దీనివల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల ఎగ్ క్వాలిటీ, ఎగ్ రిలీజ్ అన్ని కూడా మంచిగా పర్ఫెక్ట్ గా జరుగుతాయి అన్నమాట. సో ఫర్టైల్ పీరియడ్ కి ఒక 1 week 10 days కేటాయించి డైలీ వన్స్ ఆర్ ఆల్టర్నేట్ డేస్ లో మీరు ఇంటర్ కోర్స్ లో ఉన్నట్టయితే ఛాన్సెస్ బాగుంటాయి. ఇంకొకటి, ద యంగర్ యు ఆర్ ద మోర్ లైక్లీ దట్ యు మైట్ గెట్ ప్రెగ్నెంట్. సో మీరు 20s లో ఉన్నప్పుడు ఉన్న ఛాన్స్ 30లో ఉండదు, 40లో అసలే ఉండదు. సో మీరు ఎంత యంగ్గా ఉంటే అంత మంచిగా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డైట్ రోల్ అసలు ప్లే చేస్తుందా? చాలా మందికి మనం తీసుకునే ఫుడ్కి పిల్లలకి సంబంధం ఏంటి అనుకుంటారు. డెఫినెట్లీ సంబంధం ఉండండి. మేజర్ కాకపోయినా మీ బాడీ ఎలా ఫామ్ అవుతుంది? మీరు తినే తిండితోనే ఫామ్ అవుతుంది. దానిలోంచి వచ్చిన న్యూట్రియంట్స్కే బాడీ రెస్పాండ్ అవుతుంది. సో మీరు తీసుకునే ఫుడ్లో omega-3 ఫ్యాట్స్, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉన్నట్టు చూసుకుంటే ఇవి మెయిన్గా ఎగ్స్ హెల్త్కి, స్పర్మ్స్ హెల్త్కి omega-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా యూస్ఫుల్ అనమాట. సో omega-3 ఫ్యాట్స్ అంటే డ్రై ఫ్రూట్స్లో ఉండేవి, తర్వాత ఘీ అండ్ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఇలాంటి వాటన్నిట్లలో, ఫిష్, ఇవన్నిట్లలో omega-3 ఫ్యాట్స్ చాలా బాగుంటాయి. అండ్ దెన్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో, తర్వాత టొమాటోస్ అండ్ స్ట్రాబెర్రీస్, బెర్రీస్, వీటన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగుంటాయి. డార్క్ చాక్లెట్, నార్మల్ చాక్లెట్ కాకుండా డార్క్ చాక్లెట్ ఉంటుంది. డార్క్ చాక్లెట్లో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ రిచ్ ఫుడ్స్ తీసుకున్నట్టయితే నాట్ ఓన్లీ ఫీమేల్స్, మేల్స్ కూడా వీళ్ళలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మంచిగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట.
సో ఇంకొకటి ఏంటి, మీకు థైరాయిడ్ అంటే మన హార్మోన్ టెస్ట్లో మీరు ఇప్పటివరకు చేయించుకోలేదు అనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి థైరాయిడ్ చెక్ చేయించుకోండి. థైరాయిడ్ వల్ల ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ రిలీజ్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో ఇఫ్ యు ఆర్ హైపోథైరాయిడ్ ఆర్ హైపర్ థైరాయిడ్, మీరు మెడికేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వేరే థైరాయిడ్ వదిలేయండి, వేరే ఏ కండిషన్ ఉన్నా, మేబీ డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా, ఏది ఉన్నా కూడా దాని మెడికేషన్ తీసుకొని ఆ కండిషన్స్ కంట్రోల్లో ఉంచుకున్న తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. అండ్ హెల్దీ ఫుడ్, స్లీప్. సో స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్. నైట్ స్లీప్లో చాలా విషయాలు జరుగుతాయి అన్నమాట. సో మార్నింగ్ మనం నెక్స్ట్ డే మార్నింగ్ అంత వర్క్ చేయాలి అంటే ఈ రిపేర్ అంతా కూడా నైట్ టైం జరుగుతుంది బాడీలో. సో కొత్త హార్మోన్స్ రిలీజ్ అవ్వడము, మంచిగా డీటాక్సిఫై అయిపోయి ఒక రిఫ్రెష్ బటన్ నొక్కినట్టు అవుతుంది అనమాట బాడీకి. సో స్లీప్ ఆఫ్ 7 to 8 hours చాలా ఇంపార్టెంట్. అండ్ డైలీ వర్కౌట్ కూడా. సో ఒక రెగ్యులర్, మీరు ప్రాపర్ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో ఉండే ఎక్విప్మెంట్స్తో డైలీ ఒక కార్డియో వర్కౌట్ జస్ట్ 20 to 30 minutes ఆఫ్ వర్కౌట్ చేసుకుంటే మెటబాలిజం విల్ బి రన్నింగ్. సో బ్లడ్ మంచిగా సప్లై అవుతుంది, అన్నీ కూడా బాగుంటాయి. సో ఈ చిన్న టిప్స్ ఫాలో చేయండి అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.